महाकालिकाये नमः। ॐ श्री महाकालिकाये नमः। ॐ श्री महाकालिकाये नमः। రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి దక్కన్ మానవ సేవా సమితి స్వాగతం సుస్వాగతం పలుకుతున్నారు. ఓం శ్రీ మహాకాళికాయే నమః. మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి దక్కన్ మానవ సేవా సమితి స్వాగతం సుస్వాగతం పలుకుతున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి దక్కన్ మానవ సేవా సమితి స్వాగతం సుస్వాగతం పలుకుతున్నారు. ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు ఎంతో వైభవంగా సాగుతూ ఉన్నాయి. ఇప్పటికే ఆలయం దగ్గర కోలాహలం నెలకొంది. భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తూ ఉన్నారు. ప్రస్తుతం కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి ఆలయం వద్దకు చేరుకున్నారు. అమ్మవారికి బోనం సమర్పించబోతున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు దానం నాగేందర్ అలాగే మంత్రి కొండా సురేఖ కూడా ఉన్నారు. ప్రస్తుతం వైభవంగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి వేడుకలు వైభవంగా సాగుతున్నాయి. అమ్మవారికి బోనం సమర్పిస్తున్నారు భక్తులు. తెల్లవారుజాము నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున అమ్మవారికి బోనాలు సమర్పిస్తూ ఉన్నారు. భారీ భద్రత నడుమ ఆలయం పరిసర ప్రాంతాలంతా కూడా ఎంతో కోలాహలంగా కనిపిస్తోంది. మనం చూస్తూ ఉన్నాం సీఎం రేవంత్ రెడ్డికి స్వాగతం పలుకుతున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి సికింద్రాబాద్ ఉజ్జయిని అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. బోనాన్ని సమర్పించబోతున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రి కొండా సురేఖ అలాగే పొంగులేటి దానం నాగేందర్ అలాగే పొన్నం ప్రభాకర్ మంత్రి కూడా వారితో పాటు ఉన్నారు. ప్రస్తుతం విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. కొద్దిసేపటి క్రితమే ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు సీఎం రేవంత్ రెడ్డి అక్కడకు చేరుకున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఆలయ అధికారులంతా కూడా ఘనంగా ఏర్పాట్లు చేశారు. సీఎం రేవంత్కు ఘన స్వాగతం పలికిన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఆలయం వద్ద అయితే కోలాహలం కనిపిస్తోంది. ఉదయం నుంచి కూడా అంటే తెల్లవారుజాము నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున అమ్మవారికి బోనాన్ని సమర్పించేందుకు పెద్ద ఎత్తున తరలి వెళ్తున్న దృశ్యాలు ఒకవైపు మనం చూస్తూ ఉన్నాం. కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల బృందంతో కలిసి ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు వెళుతున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఆలయ అధికారులు ఘన స్వాగతం పలుకుతూ ఉన్నారు. ప్రస్తుతం ఆలయం లోపల దృశ్యాలు లైవ్ ద్వారా చూస్తూ ఉన్నాం. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డికి ఆలయ అధికారులు స్వాగతం పలుకుతున్న దృశ్యాలు మరోవైపు మనం చూస్తూ ఉన్నాం. కట్టుదిట్టమైన భద్రత నడుమ అన్ని ఏర్పాట్లు కొనసాగుతూ ఉన్నాయి. కోలాహల వాతావరణం కనిపిస్తోంది. ఆలయ పరిసర ప్రాంతాలంతా కూడా పెద్ద ఎత్తున భక్తులు తెల్లవారుజాము నుంచి కూడా అమ్మవారిని దర్శించుకునేందుకు బోనాన్ని సమర్పించుకునేందుకు పెద్ద ఎత్తున చేరుకున్నారు. పటిష్ట భద్రత నడుమ సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయ పరిసరాలన్నీ కూడా పటిష్ట భద్రత కొనసాగుతూ ఉంది. ప్రస్తుతం లైవ్ విజువల్స్ చూస్తూ ఉన్నాం. సీఎం రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితం ఆలయం వద్దకు చేరుకున్నారు. ప్రస్తుతం లోపలికి వెళ్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. దానం నాగేందర్ గారికి స్వాగతం సుస్వాగతం. మన ప్రియతమ నాయకుడు యనమల రేవంత్ రెడ్డి గారికి దేవస్థానం తరఫున స్వాగతం సుస్వాగతం. మన ప్రియతమ నాయకుడు యనమల రేవంత్ రెడ్డి గారికి దేవస్థానం తరఫున స్వాగతం సుస్వాగతం. మన ప్రియతమ నాయకుడు యనమల రేవంత్ రెడ్డి గారికి దేవస్థానం తరఫున స్వాగతం సుస్వాగతం. వారితో పాటు పొన్నం ప్రభాకర్ గారు, ఎండోమెంట్ శాఖ మంత్రులు కొండా సురేఖర్ గారికి స్వాగతం సుస్వాగతం. మరియు ముఖ్యమంత్రి సలహాదారు వేం నారాయణ రెడ్డి గారికి దేవస్థానం తరఫున స్వాగతం సుస్వాగతం. నాయకుడు శ్రీనివాస్ రెడ్డి గారికి దేవస్థానం తరఫున
స్వాగతం సుస్వాగతం. ॐ श्री महाकालिकायै नमः గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీ గణేష్ గారికి కూడా మరియు కార్తవాద ఎమ్మెల్యే దానం నాగేందర్ గారికి స్వాగతం సుస్వాగతం. महाकालिकायै नमः ॐ श्री దేవస్థానం తరఫున స్వాగతం సుస్వాగతం. మన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారికి దేవస్థానం తరఫున స్వాగతం సుస్వాగతం. श्री महाकालिकायै नमः ॐ श्री महाकालिकायै नमः ॐ श्री महाकालिकायै नमः ॐ श्री మన ప్రియతమ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారికి దేవస్థానం తరఫున స్వాగతం సుస్వాగతం. ॐ श्री महाकालिकायै नमः ॐ श्री महाकालिकायै नमः ॐ श्री महाकालिकायै नमः ॐ श्री महाकालिकायै దేవస్థానం తరఫున స్వాగతం సుస్వాగతం. ॐ श्री महाकालिकायै नमः 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 ॐ श्री महाकालिकायै नमः
నాయకుడు యనమల రేవంత్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం. వారితో పాటు మన యనమల రేవంత్ రెడ్డి గారికి దేవస్థానం తరఫున స్వాగతం సుస్వాగతం. వారితో పాటు కొండ సురేఖ గారు దేవాదాయ శాఖ మంత్రి గారికి స్వాగతం సుస్వాగతం. వారితో పాటు శ్రీనివాస్ రెడ్డి గారికి పొన్నం ప్రభాకర్ గారికి స్వాగతం సుస్వాగతం. श्री महाकालिकाये नमः। ఏఐసిసి మీడియా కమ్యూనికేషన్ ఇన్ఛార్జ్ పవన్ కేర్ గారికి డాక్టర్ కోట నీలమ్మ గారికి महाकालिकाये స్వాగతం సుస్వాగతం. नमः। श्री महाकालिकाये नमः। పవన్ కేర్ గారికి డాక్టర్ కోట నీలమ్మ గారికి పిసిసి అధ్యక్షులు ఉపాధ్యక్షులు గారికి దేవస్థానం తరఫున స్వాగతం సుస్వాగతం. महाकालिकाये नमः। श्री 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 महाकालिकाये नमः। సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు ఎంతో వైభవంగా సాగుతున్నాయి. కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి ఆలయంలోకి పట్టు వస్త్రాలు తీసుకువెళ్లారు. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ బోనాన్ని సమర్పించారు. ప్రత్యేక పూజల అనంతరం ఆలయ పూజారుల ఆశీర్వచనాలు అందుకున్న తర్వాత ఆలయ పరిసర ప్రాంతాల్లో కలిగి తిరుగుతూ అక్కడ ఉన్న దేవాలయ విశిష్టత తెలుసుకుంటున్నారు. అక్కడ ఉన్న అమ్మవారిని దండం పెట్టుకుంటూ పూజిస్తూ సీఎం రేవంత్ రెడ్డి ముందుకు వెళుతూ ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రుల బృందం కూడా ఉంది, ఇతర ముఖ్య నేతలు కూడా ఉన్నారు. ప్రస్తుతం లైవ్ ద్వారా విజువల్స్ చూస్తూ ఉన్నాం. సీఎం రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే ఆలయం నుంచి వెలుపులకు వచ్చిన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. పెద్ద ఎత్తున అభిమానులు అక్కడకు చేరుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో కరచాలనం చేసేందుకు, ఆయన పలకరించేందుకు అక్కడ పెద్ద ఎత్తున తరలి వస్తున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఉదయం తెల్లవారుజాము నుంచి కూడా అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తూ ఉన్న సందర్భం చాలా కోలాహలంగా ఆలయ పరిసర ప్రాంతాలన్నీ కూడా ఉన్నాయి. కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అమ్మవారికి బోనాన్ని సమర్పించారు. ప్రత్యేక పూజల అనంతరం ఆలయ పూజారుల ఆశీర్వచనాలు తీసుకున్నారు. ప్రస్తుతం ఆలయం నుంచి వెళుతున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. అక్కడికి వచ్చిన భక్తులందరికీ కూడా అభివాదం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి ముందుకు వెళ్తున్న దృశ్యాలు అయితే మనం చూస్తూ ఉన్నాం. श्री महाकालिकाये नमः। श्री महाकालिकाये नमः। श्री కోట నీలిమ గారికి దక్కన్ మానవ సేవా సమితి స్వాగతం సుస్వాగతం తెలుపుతున్నారు.